కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు. అమరావతిలో వైఎస్ఆర్సీపీ నాయకులు రైతులపై పోలీసులు దాడి చేయడం అన్యాయమని, ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. పోలీసులను రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి ప్రజలకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, అసలు పరిపాలన జరుగుతూ ఉందా, మరి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు రక్షణ ఉందా అని చెప్పి ఈరోజు అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికే కానీ రక్షణ లేని పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. మహిళలకు రక్షణ లేదు, చిన్న పిల్లలకు రక్షణ లేదు, రాజకీయ నాయకులకు రక్షణ లేదు, సామాన్యమైన ప్రజలకు కూడా రక్షణ లేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దానికి నిదర్శనం మొన్న శనివారం 27వ తేదీ జరిగిన సంఘటన. అంటే రాజధాని సిఆర్డిఏ ప్రాంతానికి సంబంధించిన ఆ గ్రామాలకు సంబంధించిన కొందరు రైతులు మరి ప్రతిపక్ష నాయకుడైన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఈ మధ్యకాలంలో కలిసి వాళ్ళందరూ కూడా వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి జగన్మోహన్ రెడ్డి గారికి వివరించడం జరిగింది. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం గతంలో 2014లో రాజధాని అని చెప్పి, అమరావతి అని చెప్పి 36,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించడం జరిగింది. మరి ఆ 36,000 ఎకరాలు మరి ఈనాటికి కూడా సుమారుగా 12 ఏళ్ళు అవుతా ఉన్నా కూడా ఎక్కడ అభివృద్ధికి నోచుకోని పరిస్థితి. మరి ఆ 36,000 ఎకరాలే ఇప్పటి వరకు అభివృద్ధి చేయలేదు. మరి ఇవాళ మరలా ఇంకొక 40,000 ఎకరాలు కావాలని చెప్పి మరి ఈరోజు 2వ దశ పూలింగ్ అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మేమంతా కూడా ఎకరా అర ఎకరా ఉన్న రైతులము. మా ఎకరా అర ఎకరా ద్వారా మేము మా కుటుంబాల్ని పోషించుకుంటున్నాము. మరి అలాంటిది మా నోటికాడ నుంచి మరి ఈరోజు ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా మా భూముల్ని కూడా లాగేయాలని చెప్పి మరి ఈరోజు మరి ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలు, మరి అధికారులు మరి మాకు నానా ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి, మేము ఇవ్వము అని చెప్పినా కూడా నిజంగా ఆ పొలాలకు పోయేదానికి దావ లేకుండా కంచెలు వేయడం అయితేమి, మరి వాళ్ళ పొలాలకు పోనీకుండా మరి గుంతలు తీయడం అయితేమి, మరి అదేవిధంగా నీళ్లు వదలడం అయితేమి, మరి ఈ రకంగా నానా రకాలుగా మాకు ఇబ్బందులు పెడుతున్నారు. మేము మా భూములు మేము ఇవ్వము అని చెప్పినా కూడా మాకు నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని చెప్పి వాళ్ళ గోడుని జగన్మోహన్ రెడ్డికి వివరించుకోవడం జరిగింది. మరి ఏదైతే రాజధానికి సంబంధించి సిఆర్డిఏకి సంబంధించిన రైతుల పరిరక్షణ కమిటీ అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్లకు
ఒక ఆశ్వాసం ఇవ్వడం జరిగింది, అభయం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీకు అండగా ఉంటాము, న్యాయ పోరాటానికైనా సిద్ధంగా ఉంటాము, మాకు సంబంధించిన ఒక లీగల్ టీమ్ని మీకు అటాచ్ చేస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ ఆ రైతు సోదరులందరూ కూడా ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. మీరు కూడా, మీ నాయకులు కూడా వచ్చి ఒకసారి మా భూముల్ని పరిశీలించండి అని చెప్పి ఆహ్వానించడం జరిగింది. మరి ఆ రైతుల యొక్క ఆహ్వానం మేరకు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక టీంని వేయడం జరిగింది. దానికి సంబంధించి పేర్ని నాని గారు మాజీ మంత్రి వర్యులు, మరి అదేవిధంగా అంబటి రాంబాబు గారు మాజీ మంత్రి వర్యులు, లేళ్ల అప్పిరెడ్డి గారు శాసన మండలి సభ్యులు, మరి ముండితోక అరుణ్ కుమార్ గారు శాసన మండలి సభ్యులు, మరి అదేవిధంగా దేవినేని అవినాష్ గారు, మరి ఏదైతే విజయవాడకు సంబంధించి పార్లమెంట్ అధ్యక్షులు, మరి అదేవిధంగా మంగళగిరికి సంబంధించిన ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి గారు, మరి వీళ్ళందరూ కూడా మరి ఆ రైతుల యొక్క ఆహ్వానం మేరకు మరి అక్కడ పర్యటించడాని కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి 27వ తేదీ శనివారం రోజు మరి ఈ నాయకులంతా కూడా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మరి కొందరు నాయకులు మరి ఆ రైతులు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఆ సిఆర్డిఏ ప్రాంతంలో ఉండవల్లి, పెనుమాక ఈ గ్రామాలు సందర్శించడాని కోసం వాళ్ళ ఆహ్వానం మేరకు వెళ్ళడం జరిగింది. మరి మీరందరూ కూడా చూశారు, ఈ మీడియా ఛానల్స్ అన్నీ కూడా సాక్షిగా ఉన్నారు. మరి ఆ రోజు వాళ్ళు అక్కడ ఏదైతే ఉండవల్లి వెళ్ళిన తర్వాత నడి రోడ్డు పైన ఏం జరిగిందో మరి ఈ రాష్ట్రం అంతా కూడా చూశారు. ఏ రకంగా వాళ్ళ మీద దాడి చేయడం జరిగిందో ఈ నాయకుల మీద, మరి ఆ నాయకుల మీద హత్యా ప్రయత్నం ఏ విధంగా చేశారో ప్రతి ఒక్కరు కూడా ఈ మీడియా ఛానళ్ళ ద్వారా మీరందరూ కూడా చూడడం జరిగింది. అంటే నేను ఒకటే అడుగుతున్నాను, రాజధాని అనేది మేము చూశాం, ఇక్కడ అందరూ కూడా సాక్షులు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో కూడా అది ప్రజా రాజధాని అని చెప్తా ఉంటాడు, అది దేవతల రాజధాని అని చెప్తా ఉంటాడు. అంటే ప్రజా రాజధానిలో, దేవతల రాజధానిలో ఎవరే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళకోకూడదా? అంటే మా నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర విభజన జరుగుతున్న సందర్భంలో ఆయన ఒక మాట అన్నాడు, తెలంగాణకి వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలా అని చెప్పి మరి ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు కట్టున్న ఆ రాజధానిలో వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలనా, లేకపోతే చంద్రబాబు నాయుడు మరి లోకేష్ కాడ నుంచి మరి వీసా తీసుకోవాల్సిన అవసరం ఉందా? అంటే ప్రజా రాజధానిలో ఎవరైనా ప్రజా సమస్యలు తెలుసుకునే దానికోసం, మరి ఆ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునే దానికోసం ఎవరైనా వెళ్ళే హక్కు ఉంది ఈ ప్రజాస్వామ్య దేశంలో. అలాంటిది ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ సోకాల్డ్ పెద్దలు, నాయకులు వీళ్ళందరూ కూడా గూండాలను పెట్టి, రౌడీలను పెట్టి, పేటీఎం బ్యాచ్లను పెట్టి ఏ రకంగా మన నాయకుల్ని అడ్డుకున్నారు, రైతుల్ని అడ్డుకున్నారో
ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సాక్షిగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఎంత దుర్మార్గం అంటే మనం చూస్తున్నాం, కొన్ని పచ్చ ఛానళ్లలో ఎవరైతే ఆ నాయకుల మీద దౌర్జన్యం చేశారో, రాళ్ళు విసిరారో, కర్రలతో దాడి చేశారో, కోడిగుడ్లతో దాడి చేశారో, మరి అదే పత్రికలు, మరి అదే ఛానళ్లలో డిబేట్లలో కూర్చొని మాట్లాడుతున్నారు, నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. అంటే ప్రజాస్వామ్యం ఎక్కడుంది ఈ రాష్ట్రంలో? అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా? అంటే ఇక్కడ భారతదేశంలో ఈ రాష్ట్రంలో భారతదేశంలో భాగస్వామ్యం కాదా? అంటే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కాదా? ఇక్కడ కేవలం లోకేష్ బాబు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగమే అమలవుతుందా? వాళ్ళ పర్మిషన్ లేకుండా ఆ రాజధానిలోకి అడుగు పెట్టేదానికి వీలు లేదా? ఎందుకు వీలేదంటా ఉన్నారంటే, వీళ్ళు చేస్తున్న దోపిడీ ఎక్కడ బయటపడుతుందో, వీళ్ళు చేస్తున్న అరాచకాలు ఎక్కడ బయటపడతాయో, రాజధాని ముసుగులో వీళ్ళు మట్టి దోచుకోవడం జరుగుతుంది, ఇసుక దోచుకోవడం జరుగుతుంది, రియల్ వ్యాపారం ద్వారా దోచుకోవడం జరుగుతుంది రైతుల్ని. మరి అవన్నీ కూడా ఎక్కడ బయటపడతాయో వీళ్ళ బండారం బయటపడుతుందని చెప్పి మరి ఈరోజు రౌడీ ముక్కలను పెట్టుకొని, గూండాలను పెట్టుకొని ఈరోజు అడ్డగించే ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు మీడియాలో చూశారు, చూడండి, ఇది పేటీఎం బ్యాచ్. ఎవరో కొందరు ఆడోళ్ళు 500కు 1000 రూపాయలకు వచ్చే వాళ్ళకందరికి కూడా మహిళల్ని పెంచుకొచ్చి కోడిగుడ్లు విసిరే కార్యక్రమం. ఈమె ఇక్కడ కోడిగుడ్లు విసురుతూ ఉంది. మళ్ళా ఆమెనే మళ్ళా పోయి ఆడ ధర్నా కూర్చొని మా మీద కోడిగుడ్లు విసిరారు వైసీపీ నాయకులు అని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉంది. మరి అదే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు, ఈరోజు అమరావతికి వెళ్ళారు, ఎవరు వెళ్ళమన్నారు వాళ్ళను అని అడుగుతున్నాడు. అంటే అమరావతికి వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు పర్మిషన్ కావాలి, లోకేష్ బాబు పర్మిషన్ కావాలి, పవన్ కళ్యాణ్ పర్మిషన్ కావాలా? అంటే చంద్రబాబు నాయుడు అబ్బా జాగీరా అది అమరావతి, లోకేష్ బాబు అబ్బా జాగీరా అది అమరావతి, పవన్ కళ్యాణ్ అబ్బా జాగీరా అది అమరావతి. ఆహ్వానం మేరకు వాళ్ళ నాయకులు వచ్చారు, మా స్థితిగతులు చూసేదానికోసం, మేము పడుతున్న ఇబ్బందులు చూసేదానికోసం వాళ్ళు వచ్చారు, మా ఆహ్వానం మేరకు వచ్చారని చెప్పి రైతులు స్వచ్ఛందంగా వాళ్ళే చెప్పడం జరుగుతూ ఉంది. ఇంత పెద్ద రాయిని విసురుతున్నాడు. మరి అదే విధంగా కొన్ని పచ్చ ఛానళ్ళు అమరావతి వైపు కన్నెత్తి చూడాలంటే కూడా భయపడాలి అంట. ఒక ఛానల్లో ఆ వెంకటకృష్ణ అతను మాట్లాడుతున్నాడు, అంటే అన్నా కూడా భయపడాలి అని చెప్పి అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రాంతంలో
మట్టి ఇసుక అంతా కూడా దోపిడీ చేసే వ్యక్తి. అతని పేరు రాయపూడి కిరణ్ అంట. అతను రాయి తీసుకొని విసురుతున్నాడు. మరి ఆ రాయి మన నాయకుల మీద విసిరితే మన నాయకులకు మధ్యలో ఒక కానిస్టేబుల్ అడ్డు వచ్చాడు. కానిస్టేబుల్ అడ్డొస్తే కానిస్టేబుల్కు ఆ రాయి తగిలి ఆ స్పృహ తప్పి పడిపోయాడు. ఇప్పుడు కూడా అతను హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు.